లిస్టులో చేసిన అవకతవకల్ని రాహుల్ గాంధీ గారు పరిశీలించి పసిగట్టి ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ మోడీ కలిసి పూర్తి చేస్తున్నారో ఆ యొక్క విధానాన్ని ప్రజలకు తెలిపే విధానంలో భాగంగా బీహార్ రాష్ట్రంలో భారీ ర్యాలీ చేయడం జరుగుతుంది. ఓట్ల దొంగ గద్దె దిగు అనే నినాదంతో రాహుల్ గాంధీ గారు ఈ యొక్క ర్యాలీ చేస్తున్నారు. ఆ ర్యాలీకి మద్దతుగా రాహుల్ గాంధీ గారు ఏదైతే చేస్తున్నారో పోరాటం దానికి మద్దతుగా మా పిసిసి అధ్యక్షుల యొక్క పిలుపు మేరకు ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రాజమండ్రిలో కోటకుమ్మం సెంటర్ దగ్గర ఈ రోజు క్యాండిల్ ర్యాలీ చేయడం జరుగుతుంది. ఒక మనిషికి ఒక ఓటే ఉండాలన్న ఈ యొక్క నినాదంతోనే రాహుల్ గాంధీ గారు పోరాటం చేస్తున్నారు. బీహార్లో మనం కొన్ని గ్రామాల్లో కొన్ని కుటుంబాల్లో కనుక తీసుకుంటే నలుగురున్న కుటుంబంలో కూడా 500 ఓట్లు ఉన్న విచిత్రమైన పరిస్థితి బీహార్ రాష్ట్రంలో ఉంది. ఒక్కొక్క కుటుంబంలో అయితే 80 ఓట్లు, ఒక్కొక్క కుటుంబంలో అయితే 250 ఓట్లు. ఇలా అయితే ఈ దొంగ ఓట్లన్నీ వేసిన ఓట్లన్నీ కూడా రాహుల్ గాంధీ గారు ఇవన్నీ అడుగుతున్నారు కాబట్టి ఆయన మీద ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టడం జరుగుతుంది. మోడీ గారు ఇలా దొంగ ఓట్లతోనే గత దశాబ్ద కాలం నుంచి కూడా గెలుస్తూ వచ్చారు. ఇంకెక్కడైనా ప్రజాస్వామ్యాన్ని రక్షించండి, ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫు మేము పిలుపునిస్తున్నాం. రాహుల్ గాంధీ గారు చేస్తున్న ఈ పోరాటానికి ప్రతి కుటుంబం నుంచి ప్రతి ఓటరు కూడా ప్రతి మనిషి కూడా మద్దతు తెలుపుతూ ఆయన యొక్క ర్యాలీలో పాల్పంచుకోవడం జరిగింది. ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. మీ ఆటలు ఇంకెన్నాళ్ళు సాగవు. ఇప్పటికే రాజ్యాంగాన్ని కూలి చేశారు, ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని చెప్పి మేము ఇలాగా తిరుగుతూ క్యాండిల్ ర్యాలీ చేస్తూ మా యొక్క బాధని మా యొక్క ఆలోచనలను కూడా ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాము. ఓట్ల దొంగ గద్దెదిగో, ఓట్ల దొంగ గద్దెదిగో, మోడీ మోడీ మోడీ